నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో మనం ఆల్రెడీ వార్తలన్నీ చదివినాం. మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది హైకోర్టు చెప్తుంది. ఆల్రెడీ పెట్టిరుగా తెలంగాణ ప్రజలు తాగుబోతుల తెలంగాణని. హైకోర్టు చెప్పే కంటే ముందే పెట్టిరు. పాపం హైకోర్టు కూడా సీరియస్ అవుతున్నది. ఈ లిక్కర్ షాపులు ఇట్లా పెంచుకుంటూ పోతే మనదేనా ఇది రాష్ట్రం? దేని గురించి? మనదే కావచ్చు. ఇగో రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య వేగంగా పెరిగిపోతుండడం పైన హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే వేగంతో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య పెరిగితే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది. అయితే మద్యం వినియోగం, దుకాణాల సంఖ్య విషయంలో హైకోర్టు పాత్ర పరిమితమైన అభిప్రాయపడింది. మద్యం దుకాణాల ప్రకటనల బోర్డులు కనీసం ప్రధాన రహదారి నుంచి కనిపించని విధంగా ఉండాలి అని తెలిపింది. అంటే నేషనల్ హైవేల మీద, ఈ ప్రధాన రహదారుల మీద షాపులే ఉండొద్దు, కానీ ఉంటాయంటే ఇదే మెయిన్ రోడ్ పక్కన గల్లీలో వైన్ షాప్ ఉంటుంది. ఏమనంటే రోడ్డు మీద షాప్ లేదా అంటారు. ఎలా రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఇవన్నింటి కారణం ఏంది? తాగుడే. ఏ రకమైన తాగుడు ఉంది రాష్ట్రంలో? 40,000 కోట్ల తాగుడు తాగుతున్నాం మనం ప్రతి సంవత్సరం. 40,000 కోట్ల తాగుడు తాగుతున్నాం. పండగ వచ్చిందంటే దాదాపు ఒక 3,000 కోట్ల తాగుడు ఎగిరిపోతుంది ఇట్లా సీసాలు. అందుకే హైకోర్టే అంటుంది, ఓరి అమ్మ ఏంద్రా ఇది ఏం రాష్ట్రం ఇది? ఈ తెలంగాణ దీనికి ఏమైనా కొత్త పేరు పెట్టాలని అంటుంది రాష్ట్ర హైకోర్టు కూడా. ఈ తాగుడే లేకపోతే ప్రభుత్వం కుప్పగులుతుంది తెల్లారే కథం. ఇప్పటికే ముఖ్యమంత్రులు మమ్మల్ని ఘోషణ పైసలు లేవంటున్నారు. మళ్ళీ ఒకవేళ ఇది కూడా లేకపోతే ఇంకేమంటారు? దీనిపైన ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు తాము మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉందని పేర్కొన్నది. నాగారం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ సత్యనారాయణ కాలనీలోని నివాస గృహాల మధ్యలో లిక్కర్ షాప్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపైన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ మున్సిపల్ అధికారులకు, దుకాణదారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఎంత ఘోరం అండి ఇది! ఇండ్లల్లా, స్కూళ్ళ పక్కన ఏడబడతాడ విచ్చలవిడిగా